తమ్ముడు 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 ఏమైంది? యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిందని తెలుస్తానే ఉంది. ఎక్కడైంది అంటున్నా. ఇక్కడే రోడ్డు మీద వెహికల్స్ వస్తున్నాయని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఉన్నాడా పోయాడా? ఓ ఎలా ఉన్నాడు? ఓ పోయే ముందే ఓ సెల్ఫీ తీసుకుందాం. టుడే యాక్సిడెంట్ ఎట్ ఊపిరితోనే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. రండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ షేర్. ఒక్క నిమిషం. ఆల్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్. మీ పబ్లిసిటీ తర్వాత సార్, ప్రాణం పోతుంది సార్. త్వరగా రండి సార్. మీకంత గులగా ఉంటే మీరు తీసుకెళ్ళండి. తీసుకెళ్లే దారిలో వాడు చచ్చాడు అనుకో, పోలీసులు, ఎంక్వైరీలు, కోర్టులు, ఏడుపులు అవసరమా? ఒకవేళ బ్రతికి హాస్పిటల్కి వెళ్ళాడు అనుకో, ఎవరు గుద్దారు, ఎంత రక్తం పోయింది, మీరు బ్లడ్ డొనేట్ చేస్తారా, వాడి హాస్పిటల్ బిల్లు మీరు కడతారా, వాడికి ఆపరేషన్ చేసేటప్పుడు నామినీ సంతకం పెడతారా అని అడుగుతారు. మాటలతో సర్జరీలు చేస్తారు. అవసరమా ఇదంతా? ఏదో ఫోటో తీసాం, ఫేస్బుక్లో అప్లోడ్ పెట్టుకుంటాం. పబ్లిసిటీ. మానవత్వం లేని నా కొడక్క. ఇదే ప్లేస్ లో నీ అమ్మో నీ అక్కో ఉంటే ఇలాగే చేస్తావారా? చదువుకొని చేస్తారు ఎందుకురా? యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎటువంటి కేసు ఉండదురా. ఎటువంటి హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇన్ఫర్మేషన్ మీ సిగ్నేచర్తో అవసరం లేదు. పోలీసులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, వారి స్నేహితులు కానీ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కర్మగాలి వాడు పోతే మీకు ఎటువంటి బాధ్యత ఉండదు. రండి, దయచేసి హెల్ప్ చేయండి. ఓకే సార్.